ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన సూత్రధారి భోలేబాబా ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటివరకు 6గురిని అరెస్ట్ చేశారు. ఈ దుర్ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న భోలేబాబా దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్ ఐజీ షాలబ్ మాథూర్ గురువారం తెలిపారు. కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చలేదని వెల్లడించారు. ఈ క్రమంలో భోలేబాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానల్ విస్తుపోయే వాస్తవాలను వెల్లడించింది. భోలేబాబాకు దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నాయని సమాచారం. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని ఆశ్రమంలో వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీనారాయణ హరీష్ సాకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి నిర్వహణ కార్యకలాపాలను చూస్తుంటారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాలతో కనిపించే ఆయన అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పెరేడ్తో వస్తారు. దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ బైకులపై ప్రయాణిస్తూ దారిని క్లియర్ చేస్తారు. వెనక 15-30 కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. తెల్లటి టయోటా ఫార్చ్యూన్ కారులో ఆయన ప్రయాణిస్తారు. కారు సీటుతో సహా ఇంటీరియర్ సైతం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని ఆయన అనుచరులలో కొంతమంది తెలిపారు. సూరత్లోని మెయిన్పురిలోని ఆశ్రమంలో నివాసముంటారు. హరినగర్గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. భోలేబాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు 6 విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.